Hey guys, welcome to my channel. సో ఇప్పుడు నేను మా పాపకి మిల్లెట్స్ జావా చేయబోతున్నమాట. రీసెంట్గా నేను ఇన్స్టెంట్ హోమ్ మేడ్ సెర్లాక్ అప్లోడ్ చేస్తే ఇంట్లో ఎలా చేసుకోవాలనేది అప్లోడ్ చేశాను. అది చూడకపోతే చెక్అవుట్ చేసేయండి. అండ్ ఎప్పుడు అదొకటే కాకుండా రొటీన్ అనేది అంటే ఫుడ్ ఐటమ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి కదా. సో ఇప్పుడు నేను మిల్లెట్స్ జావా చేయబోతున్నాను మా పాప కోసం. లైక్ ఒక 5 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్, దాంట్లో బ్రౌన్ రైస్, జీరా, వాము అవన్నీ యాడ్ చేసి అమ్మ చేసింది. అదొక 2 days ప్రాసెస్ అనమాట. సో అది నేను మధ్యాహ్నం పాపకు తినిపిస్తాను. సో అది ఎలా ఉంటుంది, పాప ఇష్టంగా తింటుందా లేదా, ఆ ప్రాసెస్ ఏంటో మీరు కూడా తెలిసేయాలంటే ఫుల్ వీడియో చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను ఒక స్పూన్ తీసుకొని ఆ మిల్లెట్స్ పౌడర్ వాటర్లో నానబెట్టేస్తాను అనమాట. ఒక 1 hour బిఫోరే చేస్తాను జావా అన్నప్పుడు ఇలా నానబెట్టేసి ఉంచుకుంటాను. తర్వాత జస్ట్ ఒక కప్ వాటర్ తీసుకొని వేడి చేసి బాయిల్ అయ్యాక పౌడర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం అండ్ లాస్ట్కి దించే ముందు ఒక చిటికెడు నెయ్యి వేస్తాను, ఎందుకంటే బోన్ స్ట్రెంత్కి మంచిది అంటారు కదా, అండ్ డైజెషన్ కూడా గుడ్ కాబట్టి అదే యాడ్ చేస్తాను అనమాట. సో ప్రాసెస్ ఏంటో కంప్లీట్గా చూసేద్దాం. ఓకే, అవుతుంది. పాపతో వాళ్ళ డాడీ ఆడుకుంటున్నారు. మా పాప చూడండి. సో నేను రీసెంట్గా పోలాండ్కి వచ్చాను కదా, ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ. ఫస్ట్ టైం పాపతో వచ్చిన వీడియో కూడా చూడకపోతే చూసేయండి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ పోలాండ్లో 1 BHK ఎలా ఉంటుందో అది కూడా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వద్దంటే ఏం చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇది కిచెన్ మాట. యాక్చువల్లీ మా బాల్కనీ చాలా బాగుంటుంది తెలుసా, నేను చూపిస్తాను. ఇప్పుడు మేము ఉంటున్న కమ్యూనిటీ మాట ఇదంతా. చూడండి, చుట్టుపక్కల గార్డెన్ ఉన్నా కానీ ఓ గార్డెన్లో చిన్న స్పేస్ మట్టి ఉంచారు, ఎందుకంటే పిల్లలు ఈవినింగ్ టైం మంచిగా ఆడుకుంటారు అన్నమాట ఆ మట్టిలో. మట్టిలో చెప్పులు లేకుండా ఆడుకుంటే చాలా మంచిదని చెప్పి ఇక్కడ యూరోపియన్స్ కూడా ఫాలో అవుతున్నారు. చూసారా, ఆ స్పేస్ అంతా పిల్లలు ఆడుకోవడానికి ఆ మట్టి అలా ఉంచారు. ఆ మట్టి కూడా మారుస్తూ ఉంటారు అన్నమాట. ఒక స్పూన్ ఇట్లా వాటర్లో నానబెట్టిన మిల్లెట్స్ పౌడర్ని ఇట్లా హాట్ వాటర్ ఇచ్చారు. మాకు యాక్చువల్లీ స్టవ్ ఇవ్వలేదు అన్నమాట, మొత్తం ఇండక్షనే ఇచ్చారు. స్టవ్ ఇస్తే కొంచెం బాగుండేది. సో హాట్ వాటర్ మరుగుతున్న దాంట్లో మనం ఈ పౌడర్ అనేది వేసేయాలన్నమాట. సో స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం యాడ్ చేశాను. బెల్లం కాకపోయినా మీరు మిల్లెట్స్ పౌడర్లోనే డ్రై ఖర్జూర కూడా వేసుకోవచ్చు పౌడర్ పెట్టేటప్పుడు. నేను బెల్లం యాడ్ చేశాను. తర్వాత గీ యాడ్ చేశాను కొంచెమే, తనకి బోన్ స్ట్రెంత్కి మంచిదని చెప్పి. సో అంత బాయిల్ అయిపోయి చల్లార్చుకున్నాక పాప తినే ఒక చిన్న బౌల్లో నేను యాడ్ చేసేసాను. పాప కూడా ఇష్టంగానే తింటుంది, ఎందుకంటే అది కొంచెం కమ్మగా, టేస్ట్ కూడా స్వీట్గా, అంటే మరీ ఓవర్ స్వీట్ ఉండదు, సెటిల్డ్ ఉంటుంది కాబట్టి తను కూడా ఇష్టంగానే తినింది. సో ఇదంతా ఏంటంటే నేను ఎలా ప్రిపేర్ చేశాను, పాప తిన్నదా లేదా అనేది వీడియో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ మిల్లెట్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. సో నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను అనమాట, మమ్మీ చేసింది. సో 5 రకాల మిల్లెట్స్, జొన్నలు, సజ్జలు, రాగులు, ఊదలు, సామలు మాట. సో ఇప్పుడు ఒక్కొక్క మిల్లెట్ మంచిగా కడిగి నానబెట్టుకోవాలన్నమాట. సో ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి మంచిగా కడుక్కొని ఒక 5 సపరేట్ గిన్నెల్లో నానబెట్టుకోవాలి. ఒక 5-6 hours నానాక దాన్ని మంచిగా మూట కట్టుకొని కొంచెం ఆరబెట్టేసి మూట కట్టుకొని ఉంచుకుంటే స్ప్రౌట్స్ వస్తాయి, మొలకలు వస్తాయి అన్నమాట. ఓవర్ నైట్ ఉంచేయాలి. ఆ మొలకలు వచ్చేదాన్ని మళ్ళీ ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. చక్కగా ఆరబెట్టేసుకొని ఎండకు కూడా ఉంచుకుంటే కొంచెం ఏదైనా తేమ కానీ ఇట్లా వాటరీగా ఉన్నా కానీ అంతా వెళ్ళిపోతుంది. సో మంచిగా అట్లా ఎండకు కూడా పెట్టేసుకుంటే బెస్ట్ మాట. ఇప్పుడు చూడండి, దీనికి మంచిగా మొలకలు ఎలా వచ్చాయో, అవి జొన్నలు మొలకలు వచ్చాయి, చిన్న చిన్న మొలకలు. అండ్ ఇందులో మనం బ్రౌన్ రైస్ వాడుతున్నాం, వైట్ రైస్ కూడా వాడట్లేదు, బ్రౌన్ రైస్ వాడుతున్నాము. సో ఇవన్నీ ఇలా ఎండబెట్టేసుకున్నాక అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మంచిగా రోస్ట్ చేయాలి పచ్చిదనం పోయేంత వరకు. సో ఇదంతా ఒక 2 days ప్రాసెస్. అండ్ మిల్లెట్స్ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దాంట్లో కాల్షియం అండ్ ఫైబర్ కంటెంట్ అండ్ ప్రోటీన్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల బేబీ మసిల్ గ్రోత్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి, వెయిట్ గెయిన్కి అన్నిటికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ ఏ ట్రై చేసినా కానీ బేబీకి పడుతుందా లేదా అనేది మీరు చూసుకోవాలన్నమాట. సో బ్రౌన్ రైస్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు వాళ్ళకి అరగడానికి ఒక స్పూన్ జీలకర్ర, నేను ఇది 3 kgs వరకు కూడా చేస్తున్నాను అనమాట. అన్నీ హాఫ్ కేజీ అలా తీసుకుంది మమ్మీ. సో నేను ఎందుకంటే ఇక్కడ తీసుకొస్తాం కాబట్టి క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నాను అనమాట. వాము కూడా ఒక
1 స్పూన్ యాడ్ చేసేసుకొని అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో అన్నీ ఫ్రై అయిపోయాక ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకొని అవన్నీ జల్లించుకోవాలన్నమాట మనము. సో ఇదంతా ఒక 2 డేస్ ప్రాసెస్. కొంచెం పేషెన్స్గా కొంచెం ఎక్కువ చేసుకుంటే లైక్ పిల్లలకి మారుస్తూ ఉండొచ్చు ఫుడ్ ఐటమ్స్. లైక్ వాళ్ళు కూడా ఒకటే తిన్నారు కదా, బయట సెల్లాక్ అని చెప్పి మిల్లెట్ సెల్లాక్ అని అవన్నీ ఎంత కాస్ట్లీ ఉంటుంది. అదంతా నో యాడెడ్ షుగర్ అని ఉంటుంది, కానీ షుగర్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా మంచిదన్నమాట. సో ఇవన్నీ ఒక్కొక్కటి మిక్సీ పట్టేసుకొని ఇలా జల్లెడ పట్టుకోవడమే. సో ఫైన్ పౌడర్గా వచ్చిందంతా పాప కోసం ఉంచేసి కొంచెం రఫ్గా పైన ఉండేది మనం ఉంచుకోవచ్చు. అది మనం మిల్లెట్స్ ఉప్మా చేసుకొని తినవచ్చు, చాలా హెల్త్కి కూడా మంచిదన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ పోలాండ్ నుంచి అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, బాయ్.